కాశీ ప్రసాదాలు. ఈరోజు మా టిఫిన్ వచ్చి మా కోళ్ళ కాశీ వెళ్ళొచ్చాం కదండి. కాలభైరవుడికి గారెలు పెట్టాలంటే మా అక్క టిఫిన్ వేసింది. గారెలు, ఉల్లిపాయలు కోసి కొత్తిమీర కోసాను. మా అక్క టిఫిన్ రెడీ చేసేస్తుంది. కాలభైరవుడికి మాకు టిఫిన్ రెడీ. గారెలు వేసేసామండి. ఈ గారెలు ఇవేమో కాలభైరవుడికి దండకు గుచ్చాలి కదండి, అందుకని చిన్న చిన్న గారెలు వేసాము. ఇవేమో దేవుడికి నైవేద్యం కిందకి. గారెలు కంప్లీట్. పులిహోర రెడీ అవుతుందండి. ఇదిగో అన్నం చల్లార పెడుతున్నాను. నిమ్మకాయలు అయితే పిండేసి ఉప్పేసాను. అయితే మా కాళ్ళలో తాలింపు వేస్తుంది అనమాట. పులిహోర తాలింపు చూసి మరీ జాగ్రత్తగా వేస్తుంది. ఏమైనా ఉంటాయేమోనని. ఇక్కడేమో పాలు పొంగిస్తుందండి. బెల్లం చిత కొట్టుకుంది, పాలు పొంగిస్తుంది. మా కాళ్ళు కాశీ వెళ్ళొచ్చింది కదండి, అందుకని అన్నీ రెడీ చేస్తుంది దేవుడి కిందకి ప్రసాదాలు. వాళ్ళు పులిహోర కలుపుతుందండి. తాలింపేసింది, తాలింపేసి పులిహోర కలుపుతుంది. సరిపోయినాయా తాలింపు? పొంగలన్న రెడీ అయిపోయిందామా? అయిపోయింది. దేవుడి కాశీ నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ మా కాళ్ళు పూజ చేసి అన్నీ పెట్టిందండి. వరుసనే పెట్టింది. దారాలు, ప్రసాదము, ఫోటోలు అన్నీ పెట్టిందండి. పూజ చేస్తుందండి. కాలభైరవుడిని పూజ అండి. నైవేద్యం పెడుతుందండి మా కాళ్ళు ప్రసాదం. ఇదండి రోజు మార్చి అలా పంచుతున్నామండి ప్లాట్ల వాళ్ళందరికీ. ఎట్లా వేసి ఒక తాడు, పులిహోర, పొంగలన్నం, అక్కడి నుంచి కాశీ నుంచి తెచ్చిన దారమును ప్రసాదం అండి. ఎట్లా పంచుతున్నాం ప్లాట్ల వాళ్ళకి.